అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 21వ భాగం. రచయిత వనజ గారు. సార్, మీ పేరు గురించి అంతగా ఆలోచించవద్దు. నేను ఎలాగోలా చెప్పేలా చేస్తానని అన్న సీతకి దాని గురించి నువ్వేమన్నా విందాక రాత్రికి తప్పించుకోలేనా ఎందుకు అని ఏఆర్ తుంటరిగా అడగటంతో ఆకు ఒక్క వేసి సున్నం కోసం చూడటానికని చెప్పిన సీత, ఇది మీ పర్సనల్ కార్ అయితే వెనకాల కొంచెం బెడ్ లాగా అరేంజ్ చేస్తే పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పడంతో సీత మీద ఇంకొంచెం అభిమానం కలిగితే సరే అని చెప్పి వెనక్కి చూసిన ఏఆర్కి ఆదిత్య సీట్లోనే పడుకోవడంతో సీత చెప్పింది 100కి 100 కరెక్ట్గా అనిపించింది. ఇక ఉన్నట్టుండి స్పీడ్ తగ్గించిన ఏఆర్ నిదానంగా ఇంటికి చేరుకుంటూ ఉంటే, ఏఆర్ గారు ఇక్కడ ఆపేస్తారా? మా ఇంటికి ఇక్కడ నుండి దగ్గర, ఆదిత్యం తీసుకుని నేను వెళ్ళిపోతానని చెప్పడంతో, ముందు మన ఇంటికి వెళ్దాం, అక్కడి నుంచి వెళ్దువు కానీ నువ్వు అని ఏఆర్ కాస్త గట్టిగా చెప్పేసరికి సరే అనక తప్పలేదు సీతకి. 5 గంటలకి ఇంటికి చేరుకున్న నలుగురికి ఉరుములు మెరుపులు, నల్లబడిన ఆకాశం విత్ గాలులు వెల్కమ్ చెప్పడంతో వాటి ప్రభావం పిల్లల మీద పడకుండా ఇంట్లోకి తీసుకుని వచ్చారిద్దరు. కాసేపు పిల్లల్ని కదిలించకుండా ఉంటే అదే రూమ్లో ఉన్న ఏఆర్ని ఉద్దేశిస్తూ, సార్ తమరు కాస్త బయటికి వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటానంది సీత. పర్లేదు, నేనేం అనుకోను సీత, మార్చేసుకో అని ఏఆర్ అనడంతో షాక్లో నోరు తెరిచిన సీత, బాబులో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటూ ఏఆర్ వీపు మీద కొడుతూ ఉంటే, నా నాన్న కొట్టొద్దు అని కళ్ళు నులుముకుంటూ లేచిన ఆద్య సీత వంక గుర్రుగా చూస్తుంటే, నీ నాన్న చేసేవన్నీ నీకు తెలియవే, తెలిసినా అర్థం చేసుకోలేవు నువ్వు అని చెప్పి ఇద్దరు బయటకు వెళ్ళండి అని అనడంతో తల అడ్డంగా తిప్పిన ఏఆర్ని చూసి ఆద్య కూడా తల అడ్డంగా ఊపింది తన బుజ్జి తలని. మీరేం వెళ్ళొద్దు, నేనే బయటికి వెళ్ళిపోతాలేండి అని వాకౌట్ చేయబోయిన సీతకి బంగారం. పూజ జరిగిన వెంటనే స్నానాలు చేయకూడదన్న నిజం ప్లస్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకూడదని అబద్ధం యాడ్ చేసిన ఏఆర్ సీత నమ్మేలా ఆద్యతో మాట్లాడితే, పిన్నీస్ దగ్గరికి వెళ్ళిన సీత చెయ్యి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఆదిత్య కూడా లేవడంతో ఆద్య ఏఆర్ దగ్గర ఉంటే అమ్మ అంటూ సీత దగ్గరికి వెళ్ళడంతో నాన్న కూతురు వైపు గర్వంగా చూసింది నా కొడుకు అన్నట్టు. ఆహా అన్న లుక్ ఏఆర్ది. నాన్న, వాడు అమ్మని అమ్మ అని పిలుస్తున్నాడని ఆద్య చెప్తే, నువ్వు కూడా పిలవే, ఎవరు వద్దన్నాడంది సీత. అయినా వాడు వీడు ఏంటి, ఆదిత్య అని పిలు అని సీత అంటే పేర్లతో పిలిస్తే బాగోదేమో అని చెప్పిన ఏఆర్ ఇద్దరిని పక్కపక్క నిలబడుతూ, ఆదిత్య తను నీకు చెల్లి, నువ్వెప్పుడు చెల్లికి సేవియర్ లాగా ఉండాలని చెప్తూ ఉంటే వాడు కాన్ఫిడెంట్గా తలూపాడు. బంగారం, తను నీకు అన్నయ్య, అన్నయ్య మంచి ఫ్రెండ్ అవుతాడు, గొడవ పడకుండా ఇద్దరు ఆడుకోవాలని ఏఆర్ చెప్తే, సరే వీళ్ళిద్దరికీ బాబు పెద్ద అని నీకెలా అనిపించిందని సీత అంటే, ఏమో అనిపించిందని అన్నాడు ఏఆర్. ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి చెప్తున్నావు కదా, మరి రేపటి నుండి ఆద్య నీ దగ్గర ఉంటుంది, ఆదిత్య నా దగ్గర ఉంటాడు అని సీత అంటున్నప్పుడే మేరీ కాల్ చేసి, సీత వర్షం వచ్చేలా ఉంది, బాబుని తీసుకుని త్వరగా వచ్చాయని చెప్పడంతో హామా వస్తున్నామని బాబుని ఎత్తుకుంది సీత. ఆదిత్య వంక బాధగా చూస్తూ నాన్న అన్య అని చెప్తే, సీత ఉండొచ్చు కదా అని అడగటానికి ఏఆర్ గొంతు రావడం లేదు. తను తెచ్చుకున్న బ్యాగ్, కొన్ని ఆదిత్య బట్టలు తీసుకున్న సీత, ఏవండి వెళ్ళొస్తాను అని సీత అంటే, ఒకసారి వెళ్ళి రాలేకపోయావు, మళ్ళీ ఎప్పటికొస్తావు, ఇప్పుడు వెళ్తే అని అనుకున్న ఏఆర్ అన్నట్టు తల ఊపితే, బయటికి వెళ్ళబోతున్న సీతకి ఆకాశానికి ఎవరైనా బొక్క పెట్టారా అన్నట్టు పడుతున్న వర్షంతో పెద్దోళ్ళ చెవులు కూడా తుప్పు వదిలేలాగా ఉరుముతూ ఉంటే, ఆదిత్య చెవులు మూసి ముందుకి వేయాల్సిన అడుగు వెనక్కి వేసింది. ఏమైందా ఆంటీ? బయటికి వచ్చిన ఏఆర్కి వర్షం తీవ్రత రేంజ్లో కనపడడంతో, మీరు వెళ్ళడం ప్రకృతికి కూడా నచ్చడం లేదని ఏఆర్ అంటే, ఇంకా సేపు ఆగి వెళ్తామని చెప్పింది సీత. ఎలాగో టైం 6 దాటిపోయింది, చాలా చీకటిగా ఉంది, ఈ టైంలో బాబుని తీసుకుని వెళ్ళడం అంత సేఫ్ కాదు సీత, ఉండు అని అడిగితే, ఏం అవ్వదు ఏఆర్ గారు, మిమ్మల్ని డ్రాప్ చేయండి పిలుద్దామంటే చాలాసేపు డ్రైవ్ చేసి అలసిపోయారు కదా, కాసేపు ఆగాక వెళ్తాంలే అంటూ ఉంటే వర్షం తగ్గడం కాక నిమిషానికి ఇంకా పెరుగుతూ ఉంది. గంటైనా వాన తగ్గుముఖం పట్టకపోవడంతో సీత ఫోన్ నుండి మేరీ కాల్ వెళ్ళక తప్పలేదు. అమ్మ, చాలా వర్షం పడుతుంది కదా, బాబుని తీసుకురావడం అంత సేఫ్ కాదు, నేను పొద్దున్నే రానా అని సీత అడుగుతుంటే, సీత నీ మైండ్ పూర్తిగా చెడిపోయిందా, అలా పరాయి వాళ్ళ ఇంట్లో, అది కూడా ఒక అబ్బాయి ఇంట్లో ఎలా ఉంటావే అని మేరీ గట్టిగా అడిగితే, ఫోన్ తీసుకునే ఏఆర్, మీ అమ్మాయి మీద ఒక చిన్న గీత ఉన్నా కూడా బాధ్యత నాదే అని చెప్పడంతో అది కూడా బేస్గా ఇంకా మేరీ ఏమీ మాట్లాడలేదు. ఫోన్ తిరిగి సీతకే ఇచ్చేస్తూ డిన్నర్ ప్రిపేర్ చేయని చెప్పి ఏఆర్ వెళ్ళపోతే అమ్మని భలే ఒప్పించాడనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిన సీత కొంగు నడుంలో దోపుకొని వంట చేస్తుంటే ఆమె నడుంని చూసిన ఏఆర్కి చేతి దురద పెట్టడంతో బాల్తో ఆడుకుంటున్న పిల్లల దగ్గర నుంచి
బాల్ తీసుకొని ఆమె నడుముకి తగిలేలా గురి చూసి విసిరేశాడు. ఏఆర్ చుర్రుమని కాకుండా అక్కడున్న కండ కూడా లోపలికి పోయిందా అనిపించిన ఫీలింగ్ సీతకి. అది వేసిన వైపు చూస్తే పిల్లలు బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నారు బాల్ కోసం. వాళ్ళ కాదులే, చిన్నపిల్లలు ఇంత దూరం ఎలా వేసుంటారు అని తీసుకొని వెళ్ళి బాల్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన సీతకి సేమ్ సీన్ మరో 2 సార్లు రిపీట్ అయింది. ఏంటి కన్నలు, బాల్ అక్కడి దాకా వేయొచ్చా, చిన్నగా ఇక్కడిక్కడే వేసుకోండి అని చెప్పి చివరిసారి బాల్ వాళ్ళకి ఇచ్చింది. వంట కలబెడుతూ అనుకోకుండా హాల్లోకి చూసిన సీతకి అర్థమైంది బాల్ వేస్తోంది పిల్లలు కాదు తండ్రి అని. పాపం ఏఆర్ బాల్ పట్టుకొని సీత నడుంకేసి కొడదామని వెయిట్ చేస్తుంటే అప్పుడే చూసేసింది సీత. అలాగే చేతిలో గరిటె పట్టుకొని ఏఆర్ దగ్గరికి వెళ్ళి అప్పటి నుంచి బాల్ వేస్తోంది పిల్లలు కాదా మీరా అని అడిగింది. ఏమో అంటూ ఒక చూపు విసిరి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఏఆర్. డిన్నర్ కంప్లీట్ అయ్యేంత వరకు కనీసం హాల్లోకి కూడా తొంగి చూడకుండా ఆదిత్యను ఆడిస్తున్న సీత, ఆద్య మీ నాన్న బయటికి రారా అని అడిగితే నాన్న వస్తాడు నేను పిలుస్తాను అని తిప్పుకుంటూ వెళ్ళి ఏఆర్ చేతిని పట్టుకొని మరీ హాల్లోకి లాక్కొచ్చింది ఆద్య. అతని వైపు తన వాళ్ళు కళ్ళతో ఒక చూపు విసిరిన సీత, ఏంటి కొత్త పెళ్లి కూతురు ఇంట్లో నుండి బయటకు వచ్చిందా అని సీత అడిగితే, ఏయ్ పెళ్లి కూతురు ఎవరే అని ఏఆర్ సీరియస్గా అంటే, తమరు నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళి లోపల దాక్కొని ఇప్పుడు వస్తారా సార్ అని సీత అంటూ ఉంటే, నాకు వర్క్ ఉంది అందుకే వెళ్ళాను, దానికే నీ ఓవర్ యాక్షన్ ఆపు అని అంటూ ఏఆర్ అంటే, అబ్బా ఏ లాజిక్ సేమ్ ఆన్సర్స్ ఎంతైనా సీఈఓలు కదా అని సీత సాగదీసి డిన్నర్ చేద్దాం రండి, మళ్ళీ కరెంటు పోతుందేమో అంది. బయట ఇంకా పెద్దదవుతున్న వర్షాన్ని చూసి అప్పుడైనా పిల్లలు ఇందాకే కదా పాలు తాగారు, కొంచెం టైం ఇవ్వు, కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉందిలే అని చెప్పి పిల్లల మధ్య కూర్చొని ఉన్నాడు ఏఆర్. లైఫ్ వల్ల విచిత్రమైంది కదా, జస్ట్ 1 వీక్ ముందు వరకు నేనెవరో మీరెవరో ఈ పిల్లలెవరో, కానీ ఇప్పుడు చూడండి అందరం కూడా ఒక దగ్గరే కలిసాం. అమ్మా నాన్న లేని పిల్లలకి మనం పేరుకి అయినా తల్లి తండ్రి అయిపోయాం, పెళ్ళి కాకపోయినా మనకు వాళ్ళు పిల్లలైపోయారు అని సీత చెప్తూ ఉంటే వింటూ ఉన్నాడు ఏఆర్. అంతా జీసస్ దయ అని అన్న ఆమె వైపే చురుగ్గా చూశాడు ఏఆర్. ఓ సారీ మీరు హిందూస్ కదా అని అంటే, నాకేం పర్వాలేదు, అందరి దేవుళ్ళు సమానమే అనుకుంటానని ఏఆర్ అంటూ ఉంటే, మరెందుకు కోపంగా చూశారని అడిగింది సీత. ఏం లేదు, ఇప్పుడు వెళ్ళి డిన్నర్ తీసుకురా అని ఏఆర్ అంటే, పిల్లల కోసం సాంబార్ అన్నం ఇంకా తమ కోసం చపాతీ సాంబార్ చేసిన సీత అవే తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడితే వాళ్ళకి 2.5 years చపాతీ తినొచ్చని ఏఆర్ అంటే, ఏమో నైట్ టైం కదా ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదని ఈ చేశాను అంటే కావాలనే ముండికి ఏఆర్ ప్లేట్లో ఉన్న చపాతీ తింది ఆద్య. ఈ పిల్ల ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను, నాన్ననెవరూ ఒక మాట అననివ్వదు, ఏదీ చెయ్యొద్దు అంతే అదే చేస్తుంది అని సీత అంటే, నాకు అది కావాలని చెప్పి మరీ తిన్నది ఆద్య. ఆదిత్య మాత్రం బుద్ధిగా సీత తినిపిస్తూ ఉంటే తన పార్ట్ తినేసి సీతతో బుద్ధిగా దిష్టి కూడా తీయించుకున్నా. అమ్మ నువ్వు కూడా తిను అని అంటూ ఉంటే, చూడవే నా కొడుకు అందుకే నన్ను తినమంటున్నాడు, నువ్వెప్పుడైనా అన్నావా అలా, మళ్ళీ వాడిని కొడుతూ ఉన్నావు, రేపు పొద్దున్నే వీడిని తీసుకుని నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, అప్పుడు తెలుస్తుంది నీకు అని సీత అంటూ ఉంటే తనకి అర్థమయ్యింది కాబట్టి ఆదిత్యని తన పక్కకు లాక్కొని నాన్న అన్నయ్యని పంపకు అని బేలగా అడిగింది ఆద్య. ఏ బుద్ధి ఉందా, వెళ్తున్నావు కదా రేపు పొద్దున్న, దానికోసం ఇప్పటి నుంచే ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెడతావు అని ఏఆర్ అంటే, కూతురుని ఒక్క మాట అనివ్వరు అని మనసులో అనుకుంటూ సారీ అండి అని అంది సీత. కూతురు బెంగ తీర్చడానికి రెడీ అయిన ఏఆర్ కాసేపు ఇద్దరిని టాయ్స్ ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళి ఆడించి వాళ్ళ మూడ్ చేంజ్ చేస్తే సీత కింద అన్నీ కూడా చక్క పెట్టుకొని నేను ఏ రూమ్లో పడుకోవాలని ఆలోచిస్తూ ఉంది. పిల్లలు నవ్వు చూసి బంగారాలు ఇంకా చాలు వెళ్ళి పడుకుందామని ఇద్దరిని కిందకి తీసుకొచ్చేసరికి హాల్లో పోల్లా ఉంది సీత. ఏంటి ఇక్కడ నిలబడ్డామని ఏఆర్ అడిగితే, నేను ఎక్కడ పడుకోవాలో అర్థం కాక ఇక్కడే ఉన్నాను అంటే, నేను ఆ రూమ్లో పడుకుంటా, పిల్లలతో నువ్వు ఆ రూమ్లో పడుకో అని ఏఆర్ అంటే, సరే అంటూ ఇటు ఆదిత్యని ఇటు ఆద్యని వేసుకొని పడుకున్న సీత 1-2 గంటలకే తను ఎక్కడికో అడవిలోకి నెత్తిన కుండ పెట్టుకొని వెళ్తున్నట్టుగా, దారిలో ఎన్నో అడ్డంకులు వస్తున్నట్టుగా, ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు కల రావడంతో ఒక్కసారిగా రామ్ అని అరుస్తూ ఉలిక్కిపడి లేచింది సీత. అటువైపు ఉన్న ఏఆర్కి ఆ అరుపు ఈజీగానే వినపడటంతో, పైగా ఇంకా మేల్కొని ఉండడంతో వెంటనే లేచి పిల్లల రూమ్ వైపు పరిగెత్తాడు. డోర్ లాక్ లేనందువల్ల ఏఆర్ డోర్ తీయగానే ఓపెన్ అయితే ఒళ్ళంతా చెమటలతో అరుస్తూ చేతులు జాడిస్తూ ఉంది సీత. ఆమె అరవడంతో భయపడి లేచి ఏడుస్తున్న పిల్లలు కనపడడంతో ఏఆర్ టెన్షన్ పీక్స్కి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీత ముఖం మీద కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేశాడు. 2 నిమిషాలకి నార్మల్ అయినా కూడా ఇంకా భయంగానే ఉన్న సీతని చూస్తూ ఏం జరిగింది అని అంటే, ఏదో పీడకల అని చెప్తూ ఏడుస్తున్న పిల్లల వైపే బాధగా చూసి సారీ నాన్న అని అంటూ ఆద్యని తీసుకోబోయి
బాగా భయపడిన పిల్ల రాను అన్నట్టుగా ఏఆర్ని అతుక్కుపోయింది. వాళ్ళ భయానికి తనే కారణం అని అనుకుంటూ బాధపడుతున్న సీతని అమ్మని చూస్తే భయమేస్తోందా? చూడు తను నీ అమ్మ ఏమీ అందు అని ఏఆర్ బలవంతంగా ఆర్జకి సీత ముఖాన్ని చూపిస్తూ ఉంటే వద్దొద్దు అంటున్న ఆర్జని చెల్లి ఇటు చూడు అంటూ ధైర్యంగా వాడు వెళ్ళి సీత ఒళ్ళో కూర్చొని ఆమెకు ముద్దు పెడితే కన్నీళ్లతోని నవ్విన సీత తను మన అమ్మే ఏం కాదు ఇటు ఆద్య అని ఆదిత్య పిలవడంతో ఒక క్షణం ఆలోచించి సీత దగ్గరికి వెళ్ళింది ఆద్య. కాసేపటి కుదురుకున్నాక సీత ఒళ్ళోనే ఆమె జోకొడుతూ ఉంటే పిల్లలిద్దరూ కూడా నిద్రపోయారు. అంతవరకు అక్కడే ఉన్న ఏఆర్ ఇంక నేను వెళ్ళనా అని అంటూ ఉంటే వద్దు ప్లీజ్ వెళ్ళకండి, మళ్ళీ నా వల్ల పిల్లలు డిస్టర్బ్ అయితే వాళ్ళ భయాన్ని నేను చూడలేనంటూ సీత బాధగా చెప్తుంటే సరే ఉంటాను అని చెప్పాడు ఏఆర్. ఏం కల వచ్చింది నువ్వంతగా భయపడేంతలా అని ఏఆర్ అడుగుతూ ఉంటే తనకు వచ్చిన కలని వివరించింది సీత. ఓ పడుకునే ముందు అలాంటిదే ఏదైనా ఆలోచిస్తూ పడుకున్నావేమో అని ఏఆర్ అంటే ఇలాంటి కలలు నాకు 2 ఏళ్ళుగా వస్తూనే ఉన్నాయి అమ్మ, ఇలా నేను భయపడినప్పుడు జీసస్ ఆయిల్ తెచ్చి రాస్తుంది అని చెప్పింది సీత. అన్నాడే తప్ప ఏఆర్ ఇంకా దాని గురించి ఏమీ పొడిగించలేదు. షివర్ అవుతూ ఉన్న సీత చేతులకి తన చేతులు ఆమె చేతులకు కలిపి లాక్ చేస్తూ నేను ఇక్కడే ఉన్నాను, నీకేం కాదు పడుకో అని ఏఆర్ అంటే ఇప్పుడంటే ఉన్నారు ఎప్పుడు ఉంటారని సీత అడగడంతో ఒక్కసారి పిలిచుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కాపాడగలనో లేదో నీ చూపిస్తానని ఏఆర్ అంటే అన్నట్టు చూసింది సీత తన భయాన్ని పక్కకు పెట్టి. అవును ఇందాక రామ్ అని కదా అర్చావు, ఎవరు అతను బాయ్ ఫ్రెండా అని ఏఆర్ అడిగితే రామ్ అన్నానా ఏమో నాకు గుర్తులేదు అని చెప్పింది సీత. అని ఏఆర్ అంటే నేను మిమ్మల్ని ఏఆర్కి ఫుల్ ఫామ్ సాయంత్రం ఎప్పుడో అడిగాను, మీరు ఇంకా నాకు చెప్పలేదు అని సీత అంటే ఇప్పుడు నా పేరుతో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సీత? అందరికీ ఏఆర్గానే తెలుసు, నీకు కూడా ఏఆర్గా తెలిస్తేనే బాగుంటుంది కదా, నా ఐడెంటిటీ పూర్తి పేరు ఇవన్నీ అనవసరం అని ఏఆర్ అనడంతో అట్లీస్ట్ క్లూ అన్నా ఇవ్వండి అని అడిగేది సీత. నా పేరులోని 2 పదాలు నీకు తెలుసు, ఒకటి ఎదురొచ్చింది అయితే రెండోది నీ మనసులోని, ఇంకా ఇంతకంటే ఎక్కువ అడగొద్దు, నిద్రపో చాలా లేట్ అయింది, పొద్దున్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని ఏఆర్ అంటే అని అంటూ జో కొడుతూ ఉంటే కన్ను మూసింది సీత. ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక నీలో ఈ అమాయకత్వం బాగుంది సీత, నచ్చింది అని చెప్తూ ముందు పిల్లలిద్దరికీ నుదుటను ముద్దు పెట్టుకొని సీతకి మాత్రం చీక్ కిస్ ఇచ్చాడు ఏఆర్. ఒక చేయి ఆమె చేతి కింద ఉంది, మరొక ఒళ్ళో పిల్లలు ఉన్నారు. కథ కొనసాగుతుంది. మరి ఏఆర్ సీతలు నిజంగా అభిరామ్ జానకిలేనా? అంటే ఏఆర్కి ఈ పిల్లలు సీత వీళ్ళందరూ ముందు నుంచే తెలుసా? మరి ఏఆర్ ఎందుకు ఇలా అందరికీ దూరంగా ఉంటున్నాడు? మరి సీత నిజంగా జానకియేనా? జానకి అయితే తనకు మతిస్థిమితం లేదా ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.